చేసుకోవా? చేసుకో. ఓ బాబు ఏం జిట్టు నీ పెళ్ళి నై 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 మరి పిల్ల నో నో నో. అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకో ఎళ్ళి వయసు మళ్ళాక నువ్వు చేసుకున్న వేస్తుగా పెళ్ళి అబ్బోనే చేసుకోనయ్యా అమ్మాయిని చూడబోనయ్యా. పెళ్లి పేరెత్తారో నే పరాయి దేశం పారిపోతాను. అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకో ఎళ్ళి అబ్బోనే చేసుకోనయ్యా అమ్మాయిని చూడబోనయ్యా. ఒంటిలోన కస్సు ఉన్నప్పుడే ఓ ఇంటి వాడివైపోయి కంటిలోని పాపల వంటి సంటోళ్లను కనవలెనోయి. మన వళ్ళ పుట్టిల్చి మెళ్ళ పైకెక్కించి తొక్కిల్చరోరయ్యా. దేశమందు చూడ జనమంట 100 కోట్లు దాటిపోయానంట. ఇంక మీద పుట్టినారంటే ఇండియాకే పుట్టు ఉండదంట. బ్రహ్మచారి కన్న గొప్ప దేశభక్తుడన్న వాడు లేనే లేడంట. అబ్బాయో చేసుకో పెళ్ళి అబ్బోనే చేసుకోనయ్యా అయ్యా. దశరథుడే లేకుంటే రాముడట్ట పుట్టినాడంట. వసుదేవుడు వద్దనుకుంటే కృష్ణమూర్తి యాడ ఉన్నాడంట. గాంధీ గారి అబ్బలాగా గొప్పవాణ్ణి పుట్టించి పేరు తెచ్చుకోవయ్యా అయ్యా. రాముడని రాసి పెట్టి ఉందా రావణుడి పుట్టవచ్చునయ్యా. కృష్ణమూర్తి కోసం చూస్తే కీచకుణ్ణి కనవచ్చునయ్యా. గాంధీ గారు పుట్టకుండా గాడ్సెగాడు పుట్టెనంటే మటాషు మంద వంశం. అబ్బాయో చేసుకో పెళ్ళి జిడ్డునే చేసుకోను. నిన్ను పెంచినోళ్ళు ఎల్లకాలం ముందురా నీ మంచి చెడులు రేపు చూసేదెవ్వరు. ముసలోడివైపోయినప్పుడు నీకు ముద్ద పెట్టే దిక్కు కూడా ఉండదు. చివరిసారి అడుగుతున్న సరే అనకపోయావంటే చార్మినారు ఎక్కి దూకుతా. సింగిల్ టీ నీళ్ళకైనా చిల్లర లేనట్టి వాణ్ణి. సంపాదన అంటే ఏందో ఆ సంగతి తెలియని వాణ్ణి. తాను దూరకంత లేదు మెడకుడోలు అన్నట్టు నాకెందుకు పెళ్ళ అన్నయ్యా ఒప్పుకోవయ్యా. లేకుంటే నాకయ్యా నీ పెళ్ళి కాకపోతే నాకు పెళ్ళి చెయ్యడు అయ్యా. తమ్మయ్యా తిట్టుకోకయ్యా ఆ తప్పు నాది కాదయ్యా. పెళ్ళి రాత అన్నది నా ఫేసు మీద రాయలా బ్రహ్మ. అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకోరా నాయన చూసుకో. అబ్బోనే చేసుకోనయ్యా జిడ్డు ఇక వదలవయ్యా బాబు. నాకు పెళ్ళొద్దు జిడ్డు వదులు. గంట